మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెంది 5 రోజులు గడుస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించలేదు. దీంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వ తీరుపై కమ్యూనిస్టు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన మావోయిస్టు శవాన్ని చూసి కూడా భయపడుతున్నాయన్నారు. సిపిఎల్ పార్టీ అధికార ప్రతినిధి ప్రసాద్ రావు కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలని హైకోర్టు సూచించినా అధికారులు పట్టించుకోకుండా కోర్టును ధిక్కరిస్తున్నారని ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామంటున్న ప్రసాద్ రావుతో మా శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. ఏదైతే మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారో ఈ నేపథ్యంలో అగ్రనేత కేశవరావు చనిపోయి దాదాపు 5 రోజులు కావస్తుంది. ఇప్పటికీ కూడా ఆయన పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పచెప్పలేదు. దీంతో పౌర హక్కుల సంఘం తరపు నుంచి కోర్టులో పిటిషన్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వేశారు. కోర్టు కూడా హైకోర్టు ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని. అయితే ఈ విషయంలో ఇంకా కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తుంది. ఏదైతే కుటుంబ సభ్యులు పార్థివ దేహం కోసం ఛత్తీస్గఢ్ పోలీసులను ఆశ్రయిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు అక్కడ తలెత్తాయని చెప్తున్నారు. అయితే ఈ విషయం మీద ప్రస్తుతానికి వామపక్షాలన్నీ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం కోసం మాట్లాడడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్ రావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ చెప్పండి. ఏదైతే కేశవరావుకి సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని దాదాపు 5 రోజుల నుంచి కూడా ఈ హైడ్రామా స్టేట్ మొత్తం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయనతో పాల్గొన్నటువంటి మిగతా వాళ్ళ పార్థివ దేహాలను అప్పచెప్పి కేవలం తెలుగు వారి 3 పార్థివ దేహాలను ఉంచడానికి కారణం ఏమనుకుంటున్నారు? తెలుగు వాళ్ళు ఆదివాసీల్ని చైతన్యపరచడానికి వెళ్ళి అమాయకులుగా ఒక రకంగా అచేతనంగా ఉన్నటువంటి వాళ్ళు చైతన్యం కల్పించి వాళ్ళు ఒక సంఘటిత శక్తిగా మార్చారు కనుక ఒక కక్ష కట్టి వాళ్ళని వీళ్ళని మధ్యలో ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీలో డెడ్ బాడీల విషయంలో కూడా చనిపోయారు. వాళ్ళకి ప్రాణం లేదు. ప్రాణం లేని శవాల దగ్గర కూడా విభజించి పాలించే ఎత్తుగళ్ళు అనుసరించడం అనేది అప్రజాస్వామికం కాదు, అమానవీయమైంది కూడా ఒకటి. ఇక రెండవది ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మొదట ఒక బ్రదర్ వెళ్ళాడు, మీరు ఇక్కడికి రావద్దని చెప్పి వెదరగొట్టి పంపించేశారు. మళ్ళీ తిరిగి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్డర్ కాపీ పట్టుకుని వెళ్ళారు. ఇవాళ ఉదయానికి చేరారు. చేరిన తర్వాత అక్కడ ఉన్న పోలీస్ అధికారులను కలిశారు, తర్వాత హాస్పిటల్ వాళ్ళని కలిశారు. పోలీస్ అధికారులు మొదట చెప్పింది అంటే 10 గంటలకి మీకు హాస్పిటల్ ఓపెన్ కాగానే మీకు బాడీ ఇస్తారు, తీసుకొని వెళ్ళండి అన్నారు. హాస్పిటల్ ఇవ్వలేదు. మిగతా వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇస్తున్నారు కానీ తెలుగు వాళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మళ్ళీ తిరిగి హాస్పిటల్కి 4 రౌండ్లు ఒక్క నారాయణపూర్లోనే పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి 4 రౌండ్లు తిరిగారు. చివరికి సాయంకాలం 4 తర్వాత వాళ్ళ హైడ్రామా బయటపడింది ఏమిటంటే అసలు మీరు తీసుకెళ్తే లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలకి విఘాతం జరగదని గ్యారంటీ ఏంటి అన్నారు. అది వాళ్ళ డ్యూటీ కాదు. హైకోర్టు చెప్పినప్పుడు హైకోర్టులో మాట్లాడుకోవాలి ఆ విషయం. హైకోర్టుకి వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ ఇస్తామని చెప్పారు. నేను శనివారం నాడు హైకోర్టులో ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రతినిధి హాజరై మేము ఇవ్వడానికి సిద్ధమన్నారు. అక్కడ శాంతి భద్రతల సమస్య గురించి ఏమి రాలేదు. కానీ ఇక్కడ వెళ్ళిన బంధువులను అడగడం అనేది అది వాళ్ళ ఇష్టం లేనటువంటి ఒక జోక్యం చేసుకోవడం, అనుచిత విషయాల్లో జోక్యం చేసుకోవడం అవుతుంది. ఏ ప్రాబ్లం ఉండదండి, మేము బంధువులుగా చేసుకుంటాం మా సోదరుడిది అంటే మీకు అక్కడ పోలీసులకి చెప్పారా అన్నారు. వీళ్ళు ముందే తెలివితేటలతో కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో హైకోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చి దాని మీద ఎకనాలజ్మెంట్ సంతకం తీసుకొని వెళ్ళారు కనుక చూపెట్టారు. చూపెట్టి ఒక 10 నిమిషాలు పావుగంట పక్కకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ పై అధికారులు డీజీపీతో డిఐజీతో మాట్లాడుకున్నారు. మళ్ళీ వచ్చి ఆయన మీ బ్రదర్ అని గ్యారంటీ ఏంటి అని అడిగారు. మా బ్రదరేనండి, ఇంగ్లీష్ పేపర్లో కూడా వచ్చిన పేపర్లు చూపెట్టారు. పేపర్లు మాకేంటి, ఆధార్ కార్డు ఉందా లేకపోతే కుటుంబ రేషన్ కార్డులు ఉందా అని అడిగారు. ఆధార్ కార్డులు ఆధార్ వ్యవస్థ వచ్చి 15-20 ఏళ్ళు అయింది. ఆయన ఇప్పుడు 45 ఏళ్ల కింద అండర్గ్రౌండ్లోకి వెళ్ళాడు. ఆయనది ఎలా ఉంటుంది అంటే అదొక ఆటంకం. అంటే ఒక రకంగా కుంటి సాకులు చెప్పి ఆలస్యం చేసుకుంటూ చివరికి 6:30 అయిన తర్వాత మార్చురీకి శవాగారానికి తాళం వేసుకొని అధికారులు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఇంకా ఆశతోనే అక్కడ ఉన్నారు. ఇప్పటికీ తమ బ్రదర్ యొక్క డెడ్ బాడీతో రావాలని ఒక పట్టుదల, ఒక ఆవేదన, ఒక ఆత్మీయ భావంతోనే ఉన్నారు. అందుకని ఏంటంటే రేపు హైకోర్టు మరొకసారి ఆశ్రయించి పౌర హక్కుల సంఘం వాళ్ళ కుటుంబ సభ్యులు ఆశ్రయించి తిరిగి ఆదేశింపజేసుకొని ఆ బాడీని తీసుకొని రావాలని వాళ్ళు అక్కడే ఉండిపోయారు, దీక్షతో ఉండిపోయారు. చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు కూడా బ్రతుకున్న వారి మీద కక్షాదింపులు చూసాం. కానీ ప్రస్తుతం చనిపోయినటువంటి మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లా తీసుకొచ్చి ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు చేస్తే ఆయన మళ్ళీ ఇంకొంతమందిని ప్రభావితం చేస్తారేమో, అదేవిధంగా శాంతి భద్రతలు ఆటంకం కలుగుతుందని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి పోలీసు వ్యవస్థ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిపి కక్షపూరితంగానే ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తీసుకురాకుండా చేస్తున్నారని చెప్పి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలానే కొనసాగినట్లయితే ఖచ్చితంగా దీని మీద మళ్ళీ సిపిఎంఎల్ పార్టీలో అదేవిధంగా ఏవైతే వామపక్ష పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా నిరసనని భారీ మొత్తంలో తెలియజేస్తారని చెప్పి మాత్రం మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.